నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మామిడాడలో మణికంఠేశ్వరుని సన్నిధిలో వేదమాత గాయత్రీ రూపంలో వెలిసిన దుర్గమ్మ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాడ బిక్కవోలు రహదారి వెంట భక్తుల హృదయాల్లో కొలువైన శ్రీ మణికంఠస్వామి దేవస్థానం శరన్నవరాత్రి శోభతో ప్రకాశిస్తోంది. జగన్మాత కనకదుర్గ అమ్మవారు తన మహిమాన్విత రూపాలతో భక్తులకు దర్శనమిస్తూ ఆశీస్సులు అందిస్తున్నారు. రెండవ రోజున ప్రకృతి పులకించి భక్తుల మనస్సులు భక్తితో నిండిన వేళ అమ్మవారు వేదమాత గాయత్రీదేవి అలంకరణలో దివ్యకాంతితో వెలిశారు. తెల్లవారుజామున మేలుకొలుపుతో మొదలై ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. వందలాది మంది మహిళా భక్తులు, పవిత్ర భవానీ మాలధారులు అమ్మవారిని దర్శించి తరించారు. గాయత్రీ మంత్రం మారుమోగుతుండగా ప్రతి హృదయం భక్తితో పులకించింది. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి లయన్ డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ, ప్రతిరోజూ అమ్మవారిని ఒక్కొక్క రూపంలో అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అమ్మ దయ ఉంటేనే నీవు ఉన్నట్లే అనే సత్యాన్ని గుర్తుచేస్తూ ప్రతి ఒక్కరూ ఆలయానికి వచ్చి అమ్మవారిని పూజించి, దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఈ దివ్య కార్యక్రమంలో మణికంఠ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్ రెడ్డి, మోహన్ రెడ్డి, కొండారెడ్డి, యువ రాజారెడ్డి, డివి కృష్ణారెడ్డి, రాజు వంటి ప్రముఖులు, భవానీ మాలధారులు, అశేష భక్తజనం పాలుపంచుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఆలయ ప్రాంగణం నిండి భక్తుల హృదయాల్లో శాంతి, సంతోషాలు వెల్లివిరిశాయి.